అద్దుకోండి నేను చెప్పిన స్పాట్కి అయితే వచ్చేసాను. గోపి గారు అయితే ఇక్కడ నుండి అయితే స్పాట్ చేస్తారండి వీడియోస్ అయ్యి. టికెట్ వచ్చేసి 20 రూపీస్ మాత్రమేనండి. ఎండ అయితే నిజంగా అస్సలు మామూలుగా లేదండి. ఎండ చాలా గట్టిగా అయితే ఉంది. ఎండ ఫుల్ వ్యాగ్ 7 లోకోమోటివ్ తో బ్రాండ్ న్యూ హాట్ LHB కోచెస్ అయితే వెళ్తున్నాయండి గుంటూరు సైడ్. అదిగోండి చూసి ట్రైన్ ఆగింది చూసారా బయలుదేరగానే. ఎందుకు అనుకున్నారు మన ట్రైన్ వచ్చేసండి ఫ్లాట్ 100 అసలు తగ్గేదే అంటుంది బండి. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి. ఈ లొకేషన్ మీకు ఎలా అయితే అనిపిస్తుందో చూడడానికి. అదేనండి సంగం జాగర్లమూడి నోరు కూడా తిరగట్లేదు. ఇదేనండి తెనాలి రేపల్లి సెక్షన్ లో ఉన్న ఒక్క రైల్వే స్టేషన్ అండి. అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి అయితే స్కిప్ చేస్తుంది కదండి LHB ట్రైన్. ఈ తెనాలి జంక్షన్ లో ఏ ట్రైన్ అనుకుంటున్నారు అది ట్రైన్ మొత్తం ఖాళీనండి. ఎక్కేసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు మళ్ళీ రిటర్న్ అదే ట్రైన్కి. ఈ పల్లికొండ రైల్వే స్టేషన్ నుండి రేపల్లి వచ్చేసి పక్కనేనండి. అసలు తగ్గేది అంటున్నాను బాబు స్పీడ్. చూసారు కదా అసలు ప్లాట్ఫామ్ మీద చూసారండి ఎంతమంది ఉన్నారు రష్. మొత్తానికండి రేపల్లి వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి జనం. కొల్లం సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ అండి. అదేనండి సమ్మర్ స్పెషల్ ట్రైన్. అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా? సరికొత్త జర్నీ వీడియోతో మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అవుతుంది. మనం వచ్చేసప్పుడు గుంటూరు టెర్మినల్ 1లో అయితే ఉన్నామండి. గుంటూరు రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. మనం వచ్చేసప్పుడు ఏ ట్రైన్ జర్నీ చేయబోతున్నానంటే గుంటూరు రేపల్లి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఆ ట్రైన్ జర్నీ డీటెయిల్స్ వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మాట్లాడడం. టైం అయితే అస్సలు లేదండి. ఇదిగోండి ఇది వచ్చేసరికి నా టికెట్ అండి. గుంటూరు నుండి రేపల్లి వచ్చేసి 60 కిలోమీటర్స్ అండి. టికెట్ వచ్చేసి 20 రూపీస్ మాత్రమేనండి. 60 కిలోమీటర్లు అది తక్కువ అనుకుండా ఎలా కదండి బస్సుకి వెళ్ళినా ఆటోకి వెళ్ళినా ఎలా కదండి మీకు 50 రూపాయలు అయితే అవుతుందండి మినిమం. ఇక్కడ కేవలం ట్రైన్కి అయితే 20 రూపీస్కి అయితే వెళ్తున్నామండి. అది కూడా మన ట్రైన్ అయితే డిస్ప్లే చేస్తే చూసారా రేపల్లి మెమో స్పెషల్ 11:20 అండి. D2 ప్లాట్ఫామ్ మీద రెడీగా అయితే ఉన్నాను. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07786 అండి. రేపల్లి మెమో స్పెషల్. బాయ్ గుంటూరు జంక్షన్. ఇంతకీ మీకు గుంటూరు రైల్వే స్టేషన్ కోడ్ చెప్పలేదు కదండి. ఈ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. మన ట్రైన్ అయితే ఆన్ టైమే తీసారండి అనుకున్న టైంకి కరెక్ట్గా 11:20కి. ఈ గుంటూరు జంక్షన్ నుండి 3 సైడ్లకి అయితే వెళ్ళచ్చండి. ఒకటి వచ్చేసి మన ట్రైన్ ఈ గుంటూరు జంక్షన్ మన ట్రైన్ వెళ్ళే రూట్ అండి. అదేనండి తెనాలి సైడ్ రైట్ సైడ్కి అయితే వెళ్తుందండి మన ట్రైన్. అదిగోండి మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ట్రాక్స్ వెళ్తాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళే ట్రాక్స్ వచ్చేసి అదేనండి విజయవాడ జంక్షన్కి అయితే వెళ్ళొచ్చండి. ఇంకోటి వచ్చేసండి నల్లపాడు జంక్షన్ సైడ్ అయితే వెళ్తాయండి. అదిగోండి చూసి ట్రైన్ ఆగింది చూసారా బయలుదేరగానే. ఎందుకు అనుకున్నారు బ్రేక్ టెస్టింగ్ అయితే చేస్తారండి. చాలా ట్రైన్స్ అయితే స్టార్టింగ్ ప్లేస్ నుండి కొంచెం ముందుకెళ్ళి తాగుతాయి కదండి. అదేనండి బ్రేక్ టెస్టింగ్ అయితే చేస్తారండి. దాటిందో లేదు గుంటూరు అప్పుడు పికప్ చేశారండి. ఏమాత్రం ఎక్కిందో మన బండి. అదిగోండి రైట్ సైడ్ వస్తుంది చూసారండి ట్రాక్. అది వచ్చేసి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుండి అయితే వస్తుందండి. అదేనండి గుంటూరు జంక్షన్ వెళ్ళక్కర్ లేకుండా న్యూ గుంటూరు జంక్షన్ మీదుగా న్యూ గుంటూరు మీద అయితే చాలా ట్రైన్స్ అయితే వస్తాయండి తెనాలికి. ఎండ అయితే నిజంగా అస్సలు మామూలుగా లేదండి. ఎండ చాలా గట్టిగా అయితే ఉంది ఎండ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ 43 నుండి 44 డిగ్రీస్ అయితే ఉందండి ఇక్కడ ఎండ. వెల్కమ్ టు విజయన్లా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసిందండి మన ట్రైన్ వచ్చేసండి విజయన్లా రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంటికి మీకు ఈ స్టేషన్ కూడా చెప్పలేదు కదండి విజయన్లాదే. విజయన్లా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VJA. ఇటు కూడా చూద్దాం. అటు సైడ్ కూడా ప్లాట్ఫామ్ ఉందండి విజయన్లా. బాయ్ విజయన్లా. ఈ విజయన్లా నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో తప్పనిసరి ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే కామెంట్ అయితే చేయండి మాది విజయన్లా అని. జాగర్లమూడి స్టేషన్ కూడా వచ్చేసి SJI. ఎండ బాబు మామూలుగా లేదండి బాబు ఎండ నిజంగా చాలా గట్టిగా ఉందండి బాబు ఎండ. బిలాస్పూర్ వ్యాగ్నర్ ఎంట్రన్స్ అయితే ఓవర్టేక్ చేసిందండి ఇక్కడ సంగం జాగమూడిలో. అదేనండి సంగం జాగర్లమూడి నోరు కూడా తిరగట్లేదు ఊరిపోయిన. మన ట్రైన్ వచ్చేసి సంగం జాగర్లమూడి అలా దాటిందో లేదండి పక్కనే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుందండి అక్కడ. ఆ లొకేషన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. పెద్ద ఎస్కరూ టైప్ ఉంటుందండి అక్కడ. చాలా బాగుంటుందండి లొకేషన్. మీకు గోపి గారు తెలుసు కదండి. అదేనండి గోపి రైల్ వరల్డ్ యూట్యూబర్ అతను వచ్చేసి ఈ సెక్షన్లో ఇక్కడే మటుకు స్పాట్ చేస్తారండి ఎస్కరూలో. చాలా బాగుంటుందండి లొకేషన్. చూపిస్తాను చూడండి. నెక్స్ట్ టైం మనం వచ్చేసి మెల్లి కనుక గుంటూరు జంక్షన్ నుండి బ్లాగ్ చేస్తున్నట్లయితే కనుక అతను కూడా మీకు కంపల్సరీగా చూపిస్తానండి గోపి గారిని. ఇప్పుడు బ్రిడ్జ్ క్రాస్ చేసాం కదండి మనం. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి నెమ్మదిగా స్లోగా అయితే హైట్ ఎక్కుతుంది చూడండి. ఆ పక్క ట్రాక్ వచ్చేసి డౌన్ ఉంటుందండి కొంచెం. అద్దుకోండి నేను చెప్పిన స్పాట్కి అయితే వచ్చేసాను. గోపి గారు అయితే ఇక్కడ నుండి అయితే స్పాట్ చేస్తారండి వీడియోస్ అయ్యి. అదేనండి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుండి అయితే స్పాట్ చేస్తారు. లొకేషన్ అయితే అదిరిపోతుందండి నిజంగా. ఈ లొకేషన్ వచ్చేసండి ఎస్కరు టైప్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎలా తిరుగుతుంది కదండి కరువు. నెక్స్ట్ వచ్చేసి మన ట్రైన్ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే అటు సైడ్కి అయితే తిరుగుతుందండి. చూసారండి కరువు ఎంత బాగుందో నిజంగా. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి. ఈ లొకేషన్ మీకు ఎలా అయితే అనిపిస్తుందో చూడడానికి.
అన్నది అయితే కామెంట్ అయితే చేయండి కంపల్సరిగా. ఈ బ్రిడ్జి లొకేషన్ చూసారండి, మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీని చూసారా, ఆ మూవీలో అయితే ఉంటుందండి బ్రిడ్జ్ లొకేషన్. బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తుంది కదండి మన ట్రైన్. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్కి అయితే తిరుగుతుందండి. కరువు చూసారండి, కరువు ఇప్పుడు అక్కడ చూసారు బ్రిడ్జ్ ఆనుందో మీకు జూమ్ చేశాను అక్కడ. మన ట్రైన్ వచ్చేసండి ఫ్లాట్ 100 అసలు తగ్గేది అంటుంది బండి. మన ట్రైన్ వచ్చేసండి అంగలకుదురు హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. అసలు తగ్గేది అంటున్నాను బాబు. స్పీడ్ చూసారు కదా అసలు అంతలా కొడుతున్నాడు బండి స్పీడ్. జొన్న చేయనండి ఇదంతా కూడా మొత్తం కోస్తారు పంట కోతకి. కోసిన తర్వాత తగలబెడుతున్నారండి. మరి అలా ఎందుకు తగలబెడతారో కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. చాలా వేడెక్కిపోతుందండి బాబు. బ్యూటిఫుల్ వ్యాగ్ 7 లోకోమోటివ్తో బ్రాండ్ న్యూ హాట్ ఎల్హెచ్బి కోచెస్ అయితే వెళ్తున్నాయండి గుంటూరు సైడ్. ఏ జోన్ అనుకుంటున్నారో, ఈ కోచెస్ వచ్చేసి మన ఎస్సీ జోన్ అండి. మీకు కోచ్ పొజిషన్ వచ్చేసి డిస్ప్లే మీద అయితే ఇస్తాను చూడండి, కోచ్ రేక్ ఎలా ఉందన్నది కోచ్ పొజిషన్. ఇందులో ఇన్స్పెక్షన్ కార్ కోచెస్ కూడా ఉన్నాయండి ఎల్హెచ్బి. కొత్తవండి ఎన్ని కోచెస్ బయటకైతే వచ్చినాయి. ఇప్పుడు ఈ ఎల్హెచ్బి కోచెస్ అన్నీ కూడా 18 కోచెస్ అయితే ఉన్నాయండి. అదేనండి 2 ఇన్స్పెక్షన్ కార్ కోచెస్తో కలిపి. ఐసీఎఫ్ చెన్నై కోచెస్ అండి. అదేనండి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అండి, చెన్నైలో ఉంటుంది కదా పెరంబూర్ దగ్గర, ఆ కోచ్ ఫ్యాక్టరీ నుండి అయితే వచ్చినాయండి కోచెస్. అదిగోండి మన ట్రైన్ వచ్చేసండి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది. చూసారండి ఈ లొకేషన్ ఎంత బాగుందో. ఈ లొకేషన్ వచ్చేసి తెనాలి జంక్షన్ అవుటర్ అండి. తెనాలి జంక్షన్ దగ్గరలో అయితే ఉంది. అదిగోండి రైట్ సైడ్ వచ్చేసి ట్రాక్స్ వస్తున్నాయి చూసారండి. అదిగోండి రైట్ సైడ్ ట్రాక్స్ వస్తున్నాయి చూసారా. ఏ ట్రాక్స్ అనుకుంటున్నారు? చెన్నై హౌరా మెయిన్ లైన్స్ అండి. ఆ ట్రాక్ అంటూ నడుచుకుంటూ వెళ్తానండి తినంగా విజయవాడ వెళ్ళిపోవచ్చండి డైరెక్ట్. ఇటు సైడ్ వచ్చేసి తెనాలి జంక్షన్ అవుటర్లో అయితే ఉందండి మన ట్రైన్. మొత్తానికి అయితే మెయిన్ లైన్లో అయితే కలిసిపోతుందండి మన మెమూ ట్రైన్ అయితే. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. ఫైనల్లీ మన ట్రైన్ అయితే తెనాలి అయితే వచ్చేసిందండి. ఈ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. మొత్తం ఈ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ వచ్చేసి 5 అయితే ఉన్నాయండి. అబ్బా రష్ చూసారండి అక్కడ, జూమ్ చేస్తాను అండి ఒకసారి. అదిగోండి ప్లాట్ఫామ్ మీద చూసారండి ఎంతమంది ఉన్నారు రష్. మొత్తానికంటే రేపల్ వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి జనం. అందుకనేనండి బాబు ఈ మెమూ ట్రైన్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసండి ఈ తెనాలి జంక్షన్కి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 20 మినిట్స్ లేట్గా అయితే వచ్చిందండి. అలా ఇచ్చిన షెడ్యూల్ ఎంత అనుకుంటున్నారు? 11:45కి అయితే రావాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:05 అయితే అయిందండి. ఇంతమంది జనం ఉన్నారు చూసారండి. ఈ జనం అంతా కూడా రేపల్ వెళ్ళేవాళ్ళండి. మొత్తం ఫుల్ రష్ అయితే అయిపోతుందండి బండి. అసలు ఇప్పటికే రష్ ఉందంటే ఇంకా రష్ ఎక్కుతారండి ఇప్పుడు తెనాలి జంక్షన్లో. ఈ తెనాలి జంక్షన్లో కూడానండి అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అదిగోండి బ్యూటిఫుల్ వ్యాగ్ 9 లోకోమోటివ్తో వస్తుంది చూసారండి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది కొల్లం సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ అండి. అదేనండి సమ్మర్ స్పెషల్ ట్రైన్. ఆ ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చిందండి. 31146 WAG9HC లోకోమోటివ్తో అయితే వెళ్తుందండి. ఆ ట్రైన్ వచ్చేసి వయ్యా తెనాలి గుంటూరు నల్గొండ మీదకి అయితే వెళ్తుందండి సికింద్రాబాద్కి. స్పెషల్ ట్రైన్ అండో, ఇది రెగ్యులర్ ట్రైన్ కాదు, స్పెషల్ ట్రైన్ అండి. అదేనండి సమ్మర్ స్పెషల్. అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి అయితే స్కిప్ చేస్తుంది కదండి ఎల్హెచ్బి ట్రైన్ ఈ తెనాలి జంక్షన్లో. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది కింగ్ కార్మాండల్ ఎక్స్ప్రెస్ అండి. అదేనండి షాలిమార్ MGR చెన్నై సెంట్రల్ కార్మాండల్ ఎక్స్ప్రెస్ అండి. విజయవాడ నుండి చెన్నై సెంట్రల్ దాకా అయితే నాన్ స్టాప్ అయితే నడుస్తుందండి ఇప్పుడు ఆ ట్రైన్. ప్రజెంట్ అయితే ఆ ట్రైన్ 2.5 అవర్స్ లేట్ రన్నింగ్ అండి. బాయ్ తెనాలి జంక్షన్. మొత్తానికి మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి ఈ తెనాలి జంక్షన్ నుండి. మొత్తం ఈ తెనాలి జంక్షన్లో 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మన ట్రైన్ వచ్చేసి ఈ తెనాలి జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే డిపార్ట్ అవుతుందండి. ఇక్కడికి మన ట్రైన్ జర్నీ వచ్చేసి సగం అయితే కంప్లీట్ అయిందండి. ఇంకొక సగం జర్నీ అయితే ఉందండి ఇంకా బ్యాలెన్స్. ఈ తెనాలి జంక్షన్ నుండి రేపల్లె దాకా అయితే వెళ్ళాలండి ఇంకా మనం. మొత్తానికండి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుందండి మన ట్రైన్ తెనాలి జంక్షన్ దాటిన తర్వాత. ఇక్కడ నుండి మన ట్రైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తుందండి. అదేనండి మొత్తం ఈ తెనాలి జంక్షన్ నుండి 4 సైడ్లకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసండి మన ట్రైన్ వెళ్తుంది కదా రేపల్లె సైడ్, ఇంకోటి వచ్చేసి చెన్నై సెంట్రల్ సైడ్ అండి. అదేనండి చెన్నై సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇంకోటి వచ్చేసి విజయవాడ వైపు, ఇంకో సైడ్ వచ్చేసి గుంటూరు అండి. అదేనండి మన ట్రైన్ బయలుదేరి వచ్చింది కదా. మొత్తం ఈ తెనాలి జంక్షన్కి 4 ట్రాక్స్ అయితే కలుపుతాయండి అక్కడ. అదేనండి తెనాలి జంక్షన్లో మన ట్రైన్ వచ్చేసండి నెమ్మదిగా అయితే పికప్ అయితే అందుకుంటుందండి. ఇక్కడ నుండి అయితే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తుందండి. అదేనండి రేపల్లె సైడ్. అదిగోండి రైట్ సైడ్కి అయితే వెళ్తుంది ఇక్కడ ట్రైన్స్ అయ్యి. అదిగోండి డబుల్ లైన్ అయితే చూసారా ఎలక్ట్రిక్ లైన్, అవి వచ్చేసి చెన్నై మెయిన్ లైన్ అండి. అదేనండి హౌరా చెన్నై మెయిన్ లైన్స్.
వెల్కమ్ టు జంపనీ హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి మనం. చిన్నవరం దాటేసిన తర్వాత ఉంటుందండి ఈ హాల్ట్ రైల్వే స్టేషన్. ఈ సెక్షన్లో స్పీడ్ 100 కూడా లేదండి కనీసం. ఈ మెమో ట్రైన్స్ అయితే 50-60 km/h మాత్రమే ఎక్కుతున్నాయండి, అంతకుమించి ఎక్కట్లేదండి. మరి జంపనీ స్టేషన్ చూసారండి అసలు ఎంత చిన్నగా ఉందో, చిన్న టాటా గుడిసెలా ఉంది జంపనీ హాల్ట్ రైల్వే స్టేషన్. ఈ జంపనీ హాల్ట్ రైల్వే స్టేషన్లో వచ్చేసండి 2-3 కన్నా అయితే ఎక్కువైతే దిగలేదు, చాలా తక్కువ మంది అయితే దిగారండి స్టేషన్లో. మా ట్రైన్ అయితే ఫుల్ ప్యాకేజ్ అయితే ఉంది ట్రైన్ మొత్తం కూడా. మరి ఎంతమంది ఎక్కడ దిగుతారు అన్నది అయితే చూద్దామండి. బాయ్ జంపనీ హాల్ట్ రైల్వే స్టేషన్. ఇంకా పెద్దదైతే చేశారండి స్టేషన్, ఇది కొత్తగా కట్టినట్టున్నారు. మరి స్టేషన్ బిల్డింగ్ కూడా చాలా చిన్నగా ఉంది కదండి, రేక్ సెట్ టైప్. వెల్కమ్ టు వేమూరు. స్టేషన్ కోడ్ వచ్చేసి VMU. ఇదేనండి తెనాలి రేపల్లి సెక్షన్లో ఉన్న ఒక్క రైల్వే స్టేషన్ అండి ఇది. అదేనండి లూప్ లైన్స్ అయితే ఉన్నాయండి అక్కడ. అది కూడా ఒకటేనండి, ఏదైనా ట్రైన్ క్రాసింగ్ కావాలన్నా ఏదైనా ఒకటే లూప్ లైన్ అయితే ఉందండి క్రాసింగ్ కావడానికి. అదేనండి సింగిల్ లైన్ ట్రాక్ సెక్షన్ అండి ఇదంతా కూడా, తెనాలి రేపల్లి సెక్షన్ వచ్చేసి. ఈ వీడియో వేమూరు వాళ్ళు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకుని కామెంట్ అయితే చేయండి, మాది కూడా వేమూరు అని. ఈ వేమూరు రైల్వే స్టేషన్లో కూడా చాలా తక్కువ మంది అయితే దిగారండి. ఎక్కిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి, ఇంకా రేపల్లి వాళ్ళు ఎక్కడ నుండి వేమూరు నుండి. బాయ్ వేమూరు. మొత్తానికైతే మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయిందండి వేమూరు నుండి. చూసారండి ప్లాట్ఫామ్ ఇంకా ఉంది ఇక్కడ దాకానే. ఎండ చూసారండి ఎంత దారుణంగా ఉంది ఎండ అసలు. వెల్కమ్ టు బట్టిప్రోలు. ఈ బట్టిప్రోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BQU. అదేనండి BQU. చూసారండి స్టేషన్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయండి. ఎక్కడ చూసినానండి ఈ తెనాలి రేపల్లి సెక్షన్లో ట్రైన్ ఎక్కే వాళ్ళే తప్ప దిగు వాళ్ళు అయితే చాలా తక్కువ ఉండే. అంటే మొత్తం ట్రైన్ అంతా కూడా ఇంత ఫుల్ ప్యాకేజ్ ఉన్నా సరే ట్రైన్ అంతా కూడా మొత్తం రేపల్లిలోనే దిగేలా ఉన్నారండి. రేపల్లిలో మీకు తెలిసింది ఏదైనా ఫేమస్ అయితే చెప్పండి, అలా ఏం ఫేమస్ రేపల్లిలో. చూసారండి ఈ జనం అంతా కూడా ఎక్కే వాళ్ళే తప్ప దిగు వాళ్ళు అయితే ఎవరు లేరండి. మన ట్రైన్ వచ్చేసండి పల్లికోన రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ పల్లికోన రైల్వే స్టేషన్లో చాలా తక్కువ మంది అయితే దిగారండి. ట్రైన్ మొత్తంలో కలిపిన 30 మంది దాకా అయితే దిగి ఉంటారండి ఈ పల్లికోన రైల్వే స్టేషన్లో. ఈ పల్లికోన రైల్వే స్టేషన్ నుండి రేపల్లి వచ్చేసి పక్కనేనండి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. ఈ పల్లికోనకనండి రేపల్లికి వచ్చేసి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. నెక్స్ట్ టైం ఈ రేపల్లి నుండి ఏం ట్రైన్ జర్నీ చేయమంటారో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి, నేనైతే ఆ ట్రైన్ జర్నీ అయితే చేస్తానండి. పల్లికోన బాయ్. వెల్కమ్ టు రేపల్లి. మనమైతే రేపల్లి అయితే వచ్చేసామండి. రేపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RAL. ఫస్ట్ టైం అయితే వచ్చానండి నేను రేపల్లి. ఇంత చిన్న స్టేషన్ అయితే అనుకోలేదండి. అంటే చాలా వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి స్టేషన్లో అటు సైడ్. మొత్తం టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 2 అయితే ఉన్నాయండి ఈ రేపల్లి రైల్వే స్టేషన్లో. ఫైనల్లీ అయితే మనం రేపల్లి అయితే చేరుకున్నామండి. మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీనండి. ఎక్కేసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు మళ్ళీ రిటర్న్ అదే ట్రైన్కి. ఈ జర్నీ వ్లాగ్ వచ్చేసి ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి నేను. సరికొత్త జర్నీ వ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందామండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రేపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.